ప్రపంచంలో అనేక మతాలున్నాయి. దాదాపు అన్ని దేశాల్లో విభిన్న మతాలకు చెందిన వాళ్ళు నివసిస్తుంటారు. ప్రతి దేశంలో మెజారిటీ మతాలుంటాయి. కానీ ఆ దేశంలో మాత్రం ఒకప్పుడు 100కి 100% హిందువులే ఉండేవారు. ఆ దేశాన్ని హిందూ రాజులు పాలించేవారు. కానీ ఇప్పుడు ఆ దేశం 100% ముస్లిం జనాభా ఉన్న దేశంగా మారిపోయింది. కాలక్రమేణా హిందూ దేశం కాస్త ముస్లిం దేశంగా మారిపోయింది. ఇంతకీ ఆ దేశం పేరేంటి? ఇంతలా ఆ దేశంలో మార్పు రావడానికి కారణం ఏంటి? ఒకప్పుడు హిందూ దేశం, ఇప్పుడు ముస్లిం దేశం. 100% ముస్లిం జనాభా ఉన్న ఏకైక దేశంగా మాల్దీవ్స్. హిందూ దేశం ముస్లిం దేశంగా మారడానికి కారణమేంటి? మాల్దీవులు 1200 దీవుల సమూహం. ఇది భారతదేశానికి దక్షిణాన 750 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. అంటే భారతదేశానికి చాలా దగ్గర. మాల్దీవులు అనే పేరు మాలా ద్వీప్ అంటే మాల రూపంలో ఉండే ద్వీపం అనే సంస్కృతం నుండి వచ్చింది. మాల్దీవులలోని 200 దీవులలో మాత్రమే జనాభా నివసిస్తోంది. అయితే 12 దీవులు పర్యాటకుల కోసం కేటాయించారు. ఇక్కడ రిసార్ట్లు, హోటళ్లు, పర్యాటకులు సందర్శించడానికి సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 6 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఎక్కువ మంది పర్యాటకులు భారతదేశం నుంచే వస్తారు. దాని ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ దేశం ప్రస్తుతం 100% ముస్లిం దేశంగా మారింది. కానీ 12వ శతాబ్దం కిందట మాల్దీవులు హిందూ రాజుల పాలనలో ఉండేవి. తర్వాత ఇది బౌద్ధమత కేంద్రంగా కూడా మారింది. తమిళ చోళ రాజులు సైతం పాలించారు. చారిత్రక ఆధారాలు, ఇతిహాసాల ప్రకారం మాల్దీవుల చరిత్ర 2500 సంవత్సరాల నాటిది. మాల్దీవులలో మొట్టమొదటిగా గుజరాతీలు నివసించారని చెబుతారు. భారత్ నుంచి గుజరాతీలు క్రీస్తుపూర్వం 500 ప్రాంతంలో శ్రీలంకకు వచ్చి స్థిరపడ్డారు. ఆ సమయంలో రాజస్థానీలు, గుజరాతీలు మాల్దీవులు శ్రీలంక చేరుకున్న తొలి స్థిర నివాసులు. అక్కడి నుంచి కొందరు మాల్దీవులకు వలస వచ్చారు. మాల్దీవుల మొదటి నివాసులు దేవీలు అని పిలువబడే వర్గానికి చెందిన వాళ్లట. ఇక వారు భారతదేశంలోని కాలింపంగన్ నుంచి అక్కడికి చేరుకున్నారు. సౌర రాజవంశం మాల్దీవులను పాలించిన రాజులుగా చెబుతున్నారు. దీని భాష దివేహి సంస్కృతానికి చెందినది. వారు తమతో హిందూ మతాన్ని తీసుకొచ్చారు. వెంటనే ద్వీపాలని దేవాలయాలతో నిండిపోయాయి. క్రీస్తుపూర్వం 250 సమయంలో అశోకుడు తన వారితో బౌద్ధ మతాన్ని ద్వీపాలకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇది 12వ శతాబ్దం వరకు ఆధిపత్య మతంగా కొనసాగింది. తర్వాత అరబ్ వ్యాపారులు వచ్చారు. ఆగ్నేయాసియాతో పాటు మాల్దీవులు కూడా భారతదేశ ప్రభావ పరిధి తగ్గింది. అరబ్ సముద్ర వ్యాపారులు ఇండోనేషియాకు మధ్యలో ఉన్నందున మాల్దీవుల స్థానాన్ని అనువైనదిగా గుర్తించారు. వారు త్వరలోనే స్థిరపడడం ప్రారంభించారు. మతాంతర వివాహాలు జరిగాయి. తక్కువ సమయంలోనే ముస్లిం జనాభా గణనీయంగా పెరిగింది. 1153లో బౌద్ధరాజు దోవేమి కలమింజా ఇస్లాం మతంలోకి మారి తన పేరును మొహమ్మద్ ఆల్ ఆదిల్ అబ్దుల్లాగా మార్చుకున్నాడు. ఇస్లాం ప్రభావం చాలా పెరిగిపోయింది. మాల్దీవుల్లో ఇస్లాంకు ముందు బౌద్ధుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పటికీ అక్కడి ద్వీపాల్లో బౌద్ధ స్తూపాలు, ఆరామాలు కనిపిస్తుంటాయి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం కాలంలో బౌద్ధమతం మాల్దీవులకు వచ్చిందని భావిస్తున్నారు. అయితే 12వ శతాబ్దంలో ఇస్లాం బోధకుడు అబూ అల్ బరాకత్ యూసుఫ్ అల్ బర్బరీ మాల్దీవులకు వెళ్లాడు. ఇతనే ఆ దేశానికి ఇస్లాంను పరిచయం చేశాడు. ఇస్లాం మాల్దీవుల అధికారిక మతం. ముస్లిం కాని వ్యక్తి మాల్దీవుల పౌరుడు కాలేడు. అంటే 100% ఆ దేశంలో ముస్లింలు మాత్రమే ఉంటారు. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం అల్ బర్బరీ ఉత్తర ఆఫ్రికా, ప్రస్తుత సోమాలియా లేదా ఇరాన్ ప్రాంతాల నుంచి వచ్చినట్లుగా నమ్ముతారు. ఇతను అప్పటి రాజు దోవేమిని ఇస్లాం స్వీకరించేలా ప్రేరేపించాడు. ఇస్లాం స్వీకరించిన తర్వాత సుల్తాన్ మహ్మద్ ఆల్ ఆదిల్ పేరుతో పాలన సాగించాడు. మాల్దీవులు ఇస్లాంని స్వీకరించిన 896వ వార్షికోత్సవాన్ని రబీ ఉల్ అఖీర్ 2వ తేదీ సందర్భంగా జరుపుకుంటారు. ఇది ఆ దేశం ఇస్లాం స్వీకరించిన రోజు. ఈ మత మార్పిడి కేవలం మతపరమైన మార్పుకే కాకుండా మాల్దీవుల దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, పాలన వ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇస్లాం స్వీకరించిన తర్వాత మాల్దీవుల సంస్కృతి, సాంప్రదాయాలు, పాలనలో పెద్ద మార్పు వచ్చింది. మతపరమైన విద్య సమాజంలో లోతుగా కలిసిపోయింది. ఇది ఆ దేశ జీవనశైలి, వాస్తు ప్రతి దానిపై ప్రభావం చూపించింది. ఇస్లామీ పాలన వచ్చిన తర్వాత మాల్దీవులు న్యాయ వ్యవస్థలో షరియా చట్టాలు చేరాయి. ప్రజలు మతం మారిన తర్వాత ఇతర చోట్ల జరిగినట్లుగా బౌద్ధ, హిందూ దేవాలయాలు, విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. అనేక శతాబ్దాల మాల్దీవులు ఇస్లామిక్ సుల్తానేట్గా ఉంది. అయితే 1968లో గణతంత్ర రాజ్యంగా మారింది.
కానీ ఇప్పటికీ ఇస్లాం ఆ దేశ రాజ్యాంగానికి పాలనకు పునాది. ప్రస్తుతం మాల్దీవులో రాజకీయాల్లో, పరిపాలనలో అక్కడి మసీదులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. 16వ శతాబ్దం తర్వాత పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ ద్వీపాలపై చాలా ప్రభావం చూపారు. 1953లో స్వాతంత్ర్యం పొందారు. ఇతర ఇస్లామిక్ దేశాల వలె ఈ దేశానికి కూడా సరైన ప్రజాస్వామిక వ్యవస్థ లేదు. తరచుగా హింసకు లోనవుతుంది. ఈ ద్వీపాలపై భారతదేశం కొంత ప్రభావాన్ని చూపడం వల్ల ఈ దేశం కొంత ప్రయోజనం పొందగలుగుతుంది. ద్వీప సమూహం అయిన ఈ దేశం మొత్తం జనాభా భారతదేశంలోని ఒక ప్రధాన నగరంలో ఒక చిన్న ప్రాంతం వలె కేవలం 5 నుంచి 6 లక్షల జనాభా మాత్రమే ఉండవచ్చు. ఇక స్వాతంత్ర్యం పొందిన 3 సంవత్సరాల తర్వాత రాజ్యాంగబద్ధ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మాల్దీవుల రాజకీయాల్లో, ప్రజల జీవితాల్లో ఇస్లాం ముఖ్య పాత్ర పోషించింది. 2008లో ఇస్లాం ఆ దేశ మతంగా మారింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న ఇస్లామిక్ దేశం మాల్దీవులు. అధికారంలోకి రావడానికి ఆ దేశ అధ్యక్షుడు నోటికి పని చెప్పారు. ఇండియా అవుట్ అంటూ అహంకారంతో చెలరేగిపోయాడు. దీంతో వాణిజ్యం దెబ్బతింది. పర్యాటకం కకావిక్లమైంది. ఒకప్పుడు పర్యాటక సంపదతో బతికి బట్టగట్టిన దేశం ప్లీజ్ భారతీయులారా మా దేశాన్ని సందర్శించండి, ఇకపై అలా అనమంటూ మాల్దీవుల ప్రధాని ప్రాధేయపడ్డారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు చేసిన వ్యాఖ్యలు 2 ఏళ్ల క్రితం దుమారం రేపాయి. ఈ క్రమంలో కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరించిన తీరు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టింది. చివరకు మా దేశంలో పర్యటించండి అనే స్థాయికి మాల్దీవులు దిగజారేలా చేసింది. దీనికి ప్రధాన కారణం ప్రధాని మోడీ అనుసరించిన విధానాలే. ఇండియా అవుట్ ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చిన మొయిజు కొన్ని విధానాల కారణంగా భారతదేశం, మాల్దీవులు సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు మాల్దీవులతో సంబంధాలు తెగిపోయాయని ప్రచారం చేశాయి. కానీ మోడీ ప్రభుత్వం ద్వీపదేశానికి చురుకులంటిస్తూనే దౌత్య సంబంధాలను తిరిగి ప్రారంభించేలా ప్రణాళికను రచించింది. మాల్దీవుల మధ్య నావిక విన్యాసాలు సహా బలమైన రక్షణ, భద్రతా సహకారం ఉన్నందున భారతదేశం దాని రక్షణ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ద్వారా మాల్దీవులకు సహాయం చేస్తూనే ఉంది. మాల్దీవులు సంక్షోభంలో ఉన్నప్పుడు భారతదేశం వారికి కీలకమైన దేశంగా ఉంది. భారత ఆర్థికంగా ఆదుకోవడంతో సెప్టెంబర్ 2024లో మాల్దీవులు అతిపెద్ద ఆర్థిక ముప్పును తప్పించుకోగలిగింది. భారత్ $757 మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమైన సాయాన్ని భారత్ అందించింది. అంతేకాకుండా ఉత్తర మాల్దీవుల్లో భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం, దక్షిణ మాల్దీవుల్లో భారీ వంతెన, రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులను కొనసాగించేందుకు అంగీకరించింది. ముందుగా చైనాకు అనుకూలంగా ఉన్నప్పటికీ భారత్ విలువ ఏంటో తెలియడంతో మొయిజు కాలబేరానికి రావాల్సి వచ్చింది. ఏ నోటితో ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చాడో ఇప్పుడు అదే నోటితో భారత్ని పొగుడుతున్నాడు. మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిన మాల్దీవులు మళ్లీ భారత్ సాయాన్ని కోరుతోంది. ఇతర ఇస్లామిక్ దేశాల వలె ఈ దేశానికి కూడా సరైన ప్రజాస్వామిక వ్యవస్థ లేదు. తరచుగా హింసకు లోనవుతుంది. ఈ ద్వీపాలపై భారతదేశం కొంత ప్రభావాన్ని చూపడం వల్ల ఈ దేశం కొంత ప్రయోజనం పొందగలుగుతుంది. ద్వీప సమూహం అయిన ఈ దేశం మొత్తం జనాభా భారతదేశంలోని ఒక ప్రధాన నగరంలో ఒక చిన్న ప్రాంతం వలె కేవలం 5 నుంచి 6 లక్షల జనాభా మాత్రమే ఉండవచ్చు.